అరుణ సినిమా నుంచేనా? ఏమిటే ఏమ్మా? అమ్మా ఏమైందమ్మా? నా ఇంట్లో చచ్చిపోయాడే. అయ్యో ఎందులోనే అమ్మా? ప్రేమాభిషేకంలోనే. తను ప్రేమించిన అమ్మాయి సుఖం కోసం త్యాగం చేసి చచ్చిపోయాడే. మంచివాడే అమ్మా. ఎవరు బాబు? అది ఇప్పుడు ఒక ఆవిడ ఏడుస్తూ లోపలికి వచ్చారు. అది ఆవిడ. అది మా అమ్మాయిలే. అలా ఏడుస్తారేమిటండి? అది పిచ్చుకోవాలే నాయన. మా ఆవిడికి సినిమాలు చూస్తే తలనొప్పి వస్తుంది. అంచేత మా అమ్మాయిని సినిమాలకి పంపించి కథలు తెలుసుకుంటూ ఉంటుంది. సినిమాలో ఏడుపు వచ్చే సీన్ ఉంటే చాలు మా అమ్మాయి బోరును ఏడుస్తూ హాల్లోంచి లేచి వచ్చేసి తల్లికి చెప్తుంది. ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు చేరి అదిగో అలా ఊరు వాడ ఏకమయ్యేలా ఒక గంట ఏడ్చేసి మొహాలు కడుక్కుని పౌడర్లు రాసుకుంటారు. అలాగా మీ అమ్మాయి గారు ఇంత జాలిగిండే. ఆవిడ గురించి తప్పుగా ఊహించుకున్నాను. ఒక్కసారి పిలుస్తారా? క్షమాపణ చెప్పుకుంటాను. అమ్మాయి అరుణ అలా నడిచొచ్చే రుణదేవతలా కనిపించిన అరుణ నా గుండె లోతుల్లో చూసుకుపోయింది. పేరులోనే రుణం ఉందన్న కారణంగా అరుణకు నా మనసు చేశాను. చూపులు కలిసి, మాటలు కలిసి, చేతులు కలిసి. అలాగే మీ జంట కూడా కలుస్తుందని నా నమ్మకం అబ్బాయి. నాకు కృష్ణవేణి గారితో పెళ్ళేంటి బాబాయ్? ఊరుకో. తరే నా తరే యాక్సిడెంట్ తో కలిసిన ప్రేమ పెళ్ళని యాక్సిడెంట్ కి దారి తీసి తీరుతుంది అబ్బాయి. ఇది రూలు. ఏమిటి? ఎవడో అప్పులాడు సెకండ్ ఫ్యామిలీతో బీచ్కి వచ్చాడు. ఈ బాల కృష్ణని కలుస్తాడు, బాలకృష్ణ అవుతాడు. ఈ అప్పు వీరుడి మాట తప్పు కాదబ్బాయ్. నీ ప్రేమ బండి ఇప్పుడే రోడ్డెక్కింది. వస్తుంది వస్తుంది వస్తుంది. అయ్యో అయ్యో, అదేంటమ్మా బండి ఎలా చూసారు? కళ్ళు కనపట్లేదా మీకు? అయ్యో ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఏదో పొరపాటు జరిగింది. అనవసరంగా గొడవ చేయకయ్యా. అదేంటమ్మా అలాగంటే ఎలాగమ్మా? తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. చూడండి ప్లీజ్ హెల్ప్ మీ. ఓకే ఓకే షార్ట్ ఓకే ఫెంటాస్టిక్. నెక్స్ట్ షాట్ అరేంజ్ చేయండి. బాబు నా కూరగాయలన్నీ పాడైపోయినాయి బాబు. గోల చేయకయ్యా. ఈవిడ నిజంగా నీకు డాష్ ఇచ్చింది అనుకుంటున్నావా? ఇది సినిమా షూటింగ్. ప్రొడ్యూసర్ నీకు డబ్బులు ఇస్తాడులే. సినిమాలో పడే ఛాన్స్ కొట్టేశావు. హ్యాపీగా ఫీల్ అవ్వయ్యా. గురిడి సినిమా ఎగ్జాక్ట్లీ బురిడి. బాష్ ప్రొడక్షన్స్ వారి. సార్ మీరా? అవును సార్, అకితాబ్ బుచ్చర్ని. నాయన రాజేష్ జిన్నా డ్రమ్మెన్ రా. ఆ బీడీలు కాల్చడం ఆపి ఈ హీరో కమ్ డైరెక్టర్ గారికి, ఆ హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్ గారికి వచ్చి బేడీలు వేసుకుంటామా? కెంగన్యం కెంగన్యం కెంగన్యూనా? ఇదో కొత్త పేరా? సారీ, బర్మా భాష వచ్చేసింది. ఒక్క సంతకం చాలా? చాలు సార్. మీ అమ్మాయి గారిని మాత్రం ఎల్బోర్డ్ లేకుండా కారు నడపద్దని చెప్పండి. ఇలా రోడ్డు మీద నడిచే వాళ్ళందరికీ లైసెన్స్ ఇచ్చి పైకి పంపిస్తే ఎలాగండి? చోటా కెన్ ఐ యూజ్ దిస్? yes ప్లీజ్. ఏమిటండి? అయ్యో ఏమిటా మ్యాన్ హ్యాండ్లింగ్? ఆగండి. సారీ, ఎవరికైనా నేను సలహాలు చెప్పడం తప్పితే నాకెవరన్నా సలహాలు చెబితే నాకు బీపీ పెరుగుతుంది. అందుకనే వాడిని ఉద్యోగంలో పెట్టుకుంది. నువ్వు బలమా? ఏమిటా నీ పేరు? బాలా బేట? నువ్వు కూడా బా కమా వెళ్ళు. ఇంకెప్పుడు అకితాబ్ బచ్చరని గీతేంద్రని కథలు చెప్పకు మిస్టర్. సినిమా పేరు చెప్పగానే అలాంటి మేధావులు కూడా బుట్టలో పడిపోతారనుకోకు. వెళ్ళిరా. సార్ ఇవాళ పేపర్ చదివారా? ఏముందో? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరు దిష్టి, పాపిష్టికాడు. ఆగండి. మీ అబ్బ చూడన్నారా ఏరుకు పోవడానికి? 4 రూపాయలు ధర. పచ్చడికైనా పనికొస్తుంది. పండుగ రామ్మ లోపలికి వెళ్దాం. చూడమ్మా, రేపు నుంచి బుగ్గని నల్ల చుక్క పెట్టుకో. దిష్టి తగలకుండా ఉంటుంది. రామ్మ. గోదారాం గారా, ఇదిగో ఇటు కళ్ళజోడు పెట్టుకో. కళ్ళజోడు పెట్టుకుంటే అమ్మాయి కనిపిస్తుందేమోనయ్యా. వాళ్ళు ఇక్కడే ఉన్నారయ్యా. అమ్మా నలుగురు వచ్చారే. అమ్మా తోడు దొంగలు ఉన్నారా? ఏమో నాయన, ఇలా పిండం పిచ్చుకులకు పెట్ట. 24 గంటలు కళ్ళల్లో ఒత్తులేసుకుని కాపలా కాసినా నా కళ్ళు కప్పి వచ్చిపోతూనే ఉన్నారు. ఎరక్కపోయి కొంప అద్దెకిచ్చి ఇరుక్కుపోయాను. ఇట్లాగే తేటగమ్మా. మా బాకీ ఎప్పటికి తీరేట్టు? రోలొచ్చి మధ్యలతో మొరబెట్టుకుందంట. నన్ను అడుగుతారేమిట్రా మీ మొక్కలు ఏడ్చా? ఒరే ఇట్లా అమ్ముకునే వెధవా, నాకు 6 నెలలు అద్దెవ్వాలి. నేను ఎవరితో చెప్పుకోనరా? పదండి, పైన ఉన్నారేమో. చితకబాది చౌడగా అమ్మా చూడవే, కళ్యాణం అంటున్నారు. నాకు సిగ్గు బాబు. ఊరుకోమ్మా, ఇంకెప్పుడు అన్నారులే.
వేరే తలుపుకు తాళా వేసినట్టుంది. దొరవార్లు ఎక్కడా ఇంకా దిగబడ్డట్టు లేరు. ఇలా మోకాను ముద్దులెట్ట. వీళ్ళ కోసం హోటల్ కట్టేసి తెరలేక చూస్తున్నాను. ఇటు ఈ డబ్బు రాకపోయే, అటు బేరం పోయే. ఇంక లాభం లేదయ్యా. ఈ రోజు నుంచి రోజుకోళ్ళు ఇంటి ముందు బీటీ వేసిందంటే నన్ను మాత్రం వదిలేయండి. నాకు అసలు దెయ్యాలంటే భయం. మా సుందరికి అంతే శెట్టి. శెట్టి నీకింకా పెళ్ళైనట్టు లేదు కదూ? ఎందుకు అడుగుతున్నారా మాట? ఏం లేదు. నువ్వు మా అల్లుడు అయితే. నేనా? అమ్మా నాకు సిక్కేస్తుందమ్మా. ఏంటి అలా పడిపోయాడేమిటి? అసలు పోయాడేమో. ఇలా భయపెడితే పోక చస్తాడా? పదండి 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 పదండి. కృష్ణ ఏంటి నీ డ్రీమ్ బాయ్? లేస్తారెందుకు? కూర్చోండి. మీరు కూర్చోండి. నిన్న జాబ్ కోసం ట్రై చేస్తున్నానన్నారు, దొరికిందా? అది దొరికిందండి. చాలా మంచి జాబ్. అన్నట్టు నిన్న మిమ్మల్ని జగదాంబ జంక్షన్ లో సుందర్ టైలర్స్ దగ్గర చూశాను. అక్కడే జాబ్ దొరికింది. చీఫ్ టైలర్, అదే జనరల్ మేనేజర్, జిఎం. ఎస్ జిఎం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్స్ అనా? జాబ్ దొరికిన సందర్భంగా పార్టీ ఇవ్వరా? ఇస్తాను. పార్టీకే రేపు, టుమారో. అయితే రేపు సాయంత్రం నేను మీ షాప్కి వస్తాను. అబ్బే షాప్కి ఎందుకు? ఇక్కడే కలుద్దాం. వద్దు, జిఎం గారిని వర్క్ స్పాట్ లో చూడాలి నేను. ఓకే. జనరల్ మేనేజరా? టైలర్ షాప్ కా? ఏం తాగొచ్చావా? కాసేపు, ఓ అరగంట ప్లీజ్. పొరపాటున నోరు జారాను. మాటలు నిలబెట్టుకోలేదు అనుకో, పరువు జారిపోతుంది. అబ్బా ఇదెక్కడ గోలయ్యా బాబు? గోల కాదు రూకరాజు, ఘోష, ప్రేమ ఘోష. ప్లీజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను జిఎంని. కాసేపు. సరే జాగ్రత్త. అమ్మాయి ఉంది కదా అని ఏమైనా రెచ్చిపోయావో నేను చెంబిస్త్రీ. అలాగే వెళ్ళి పని జాగ్రత్తగా చూసుకో. హలో. హాయ్. రండి వెల్కమ్. ఇదే మా షాప్. హీస్ మిస్టర్ రైస్ పీస్ కింగ్ నూకరాజు, సుందర్రావు గారి అసిస్టెంట్. నూకరాజు దిగు. పెద్ద మనుషులు వస్తే మరేజ్ చేయడం కూడా తెలీదు. వెళ్ళి 2 సాఫ్ట్ డ్రింక్స్ తెప్పించిపోయి. రోజుకి ఎంత టర్న్ ఓవర్ ఉంటుంది? టర్న్ ఓవర్ అంటే ఉంటుందో 1000 దాకా. ఏరా నూకరాజు? జాగ్రత్త. జిఎం ఇంకా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఎస్ ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్. ఏరా కళ్ళు నెత్తికేకాయా? అంత సౌండ్ వచ్చేలా పగల కొడతావా? మెలిగా పగల కొట్టా తెలీదు. ఏం నూకరాజు, చీ. ఎటువంటి స్టాఫ్ ని పెట్టావయ్యా? నువ్వన్నా కాస్త కేర్ఫుల్ గా ఉండొద్దు. ఇంకోసారి ఇలా జరిగిందంటే మీ అందరినీ డిస్మిస్ చేసేస్తాను. జాగ్రత్త. యూజ్లెస్ ఫెలో. పదండి అలా రోడ్డు మీదకి వెళ్ళి మాట్లాడుకుందాం. అలాగే. థ్యాంక్ యూ నూకరాజు, థ్యాంక్ యూ వెరీ మచ్. రామాయణ రా దిగు. మీ దొంగ దోవ ఇదన్నమాట. అబ్బే కాదండి, ఒక్కసారి ఇలా దిగి చూస్తే ఎలా ఉంటుందని ట్రై చేస్తున్నాను అన్నమాట. ఓడలో ఉద్యోగాన్ని ప్రయత్నం చేస్తున్నా కదా. ఓడలు? ఈ మోకానికి హోటల్లోనే ఉద్యోగం ఇవ్వరు. ఓడలు ఒకటి. అది ఏమిటిది? ఇవాళ పౌర్ణమే? కాదు, అమావాస్య. పౌర్ణం అని చెప్పి కొత్త నాటకం ఆడి తప్పించుకుందామనే. అబ్బే సుందరి గారి మొహం పోరిపోతుంటేను. ఇలా కూర్చోండి అత్తయ్య గారు. ఎందుకులే నాయన? మీ బాకీ విషయం తేల్చేస్తున్నా. ఇలా రండి. ఏం బాకీయో ఏమో. కూర్చోండి. అసలు మన భారతదేశానికి తల మీద మంచుకొండ ఉండడంతో ఇక్కడ ప్రజలు కాస్త కూస్త రంగు తేల్తారు కానీ అత్తయ్య గారు, నలుపు ఎంత అందమని. కృష్ణుడు నల్లగా ఉండడు. ఏమిటో ఈ ఎండలో కూర్చోవద్దే అంటే కూర్చుంటుంది. చిన్నప్పుడు నాయన పచ్చగా వెలిసిపోతూ ఉండేది. ఏం మెరుపోలేండి, అదేమన్నా శాశ్వతమా? గాంధీ గారి తర్వాత గాంధీ గారు అంతటి వాడు లోతుడికి నల్లగా ఉండడు. ఆఫ్రికన్ నల్లగా ఉండరా? చింపాంజీలా నల్లగా ఉండదా? మరే ఉన్నమాట అన్నావు. నీ నోట్లో కిలో పంచదార కుక్కాలి. మన సుందర్ గారి ఫోటో తీయించండి. ది బార్బేరియన్స్ అని, ది అగ్రియస్ట్ అని అమెరికాలో 2 పోటీలు జరుగుతాయి. మన సుందర్ గారి ఫోటో పెట్టి పంపించామంటే అక్కడ జడ్జీలు జడుసుకు చస్తారు, ప్రైజ్ తీరుతారు. బాబు అది ఎప్పుడో కాస్త కనుక్కో. పదండి డాల్ఫిన్కి వెళదామా, అలా బార్కోట్లకి వెళదామా? అవి దూరం కదా, ట్రాఫిక్ ఎక్కువ ఉందని నేను కార్ తేలేదు. పర్వాలేదు రండి. ఇక్కడ మా బాబాయ్ హోటల్ ఉంది, అక్కడ పార్టీ చేసుకుందాం. బాబాయ్ అంటే మీరు లాస్ట్ టైం చెప్పారు. అబ్బే ఇతను ఇంకో బాబాయ్ లేండి. మా బాబాయ్ కూడా నిజంగా మా బాబాయ్ కాదండి. రండి, ఇదే మా బాబాయ్ హోటల్. అలా కూర్చోండి. బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఆడపిల్ల ముందు నా పరువు నిల్లు బాబాయ్. 2 కప్పులు టీ కావాలి.
డబ్బులు నిజంగా నేను ఇప్పించేస్తా బాబాయ్. స్ట్రాంగ్ గా ఫస్ట్ క్లాస్ గా ఉండాలి. ప్లీజ్ బాబాయ్. బాబాయ్ లేడీస్ ముందు నా నవ్వులు పనులు చేయకు బాబాయ్. మా చేత